వాటన్నిటిని కూడా తిలోదకాలు ఇచ్చి మీరేదో ఇప్పుడు కొత్తగా వచ్చి ఆ విగ్రహాలు తీసుకొని వచ్చి మీరు వేసుకుంటామనేది కరెక్ట్ కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి వాళ్ళని మీ ద్వారా తెలియజేస్తున్నాను. తర్వాత మునీర్ అహ్మద్ ఉపాధ్యక్షులు, కోశాధికారి కలికుల్లా ఖాను, ఫక్రుద్దీన్ అని చెప్పి మున్సిపల్ వైస్ చైర్మన్ పనిచేశాడు, గ్రంథాలయం ఆయన చనిపోయాడు, బాకీ హైదరాబాద్ చనిపోయాడు. ఈ విధంగా నెక్స్ట్ జమీరు, పాషి బాషా, గౌస్ అహ్మద్ గ్రంథాలయ సంస్థ ఆయన చనిపోయాడు, సత్తార్ సాహెబ్, హుసేన్ పీరా, ఇక్బాల్ బాషా, మక్బుల్, ఎస్ఎండి సతీం బాషా, సలీం బాషా, హాజ్ హనీఫ్, నజీరుద్దీన్, పి గోపాల్ ఆయన తెలుగుదేశం నాయకు చనిపోయాడు, జిఎస్ మన్సూర్, ముస్తాఫా. అట్లా దీంట్లో సైలెంట్ పెట్టుకోండి. నారాజు బయట ఎవరైనా విషయాలు మనల్ని కాడే సైలెంట్ పెట్టుకొని సెల్లో. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా రాజకీయంగా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. అంటే నాయకులు వస్తుంటారు పోతుంటారు, ప్రజాప్రతినిధులు వస్తుంటారు పోతుంటారు, ప్రభుత్వాలు కూడా శాశ్వతంగా ఉన్నా కూడా పార్టీలు అధికారంలోకి రావడం పోవడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి అనవాయితీ. అంటే ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఏ ప్రభుత్వం కావాలంటే ఆ ప్రభుత్వానికి ఓటు వేసుకొని ఆ యొక్క ప్రజా ఆమోదం ప్రకారం ఎన్నికల్లో ఎన్నికై ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నది చూస్తున్నాం. ప్రజాప్రతినిధులు కూడా ఆయా పార్టీలకు ఉన్నటువంటి బలాబలాలను బట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఆ రోజు అనుకూలమైన లేదా ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఓటములు గెలుపులు జరిగేటువంటిది ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దురదృష్టవశాత్తు అనంతపురంలో ఎప్పుడూ జరగని రీతిలో వింత పోకడ జరుగుతూ ఉంది. అంటే గతంలో చాలామంది ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చారు పోయారు. గతంలో ఏవైనా శిలాఫలకాలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఏమైనా చేస్తే వాటిని గౌరవించి వాటికి సహకరించి మళ్ళీ కొత్త పథకాలకో కొత్త విధానాలకో శ్రీకారం చుట్టి ఆ యొక్క శిలాఫలకాలు ప్రారంభోత్సవ శిలాఫలకాలు కూడా వేయడం, శంకుస్థాపన జరుగుతూ ఉంది అనవాయితీ. ఎప్పుడు కూడా గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇదే మేయర్లు కావచ్చు, ఎవరన్నా కానీ ఆ శిలాఫలకాలు తొలగించి వాళ్ళు వేసుకోవడం కానీ, లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కూడా పాత వాళ్ళ శిలాఫలకాలు తొలగించేసి మళ్ళీ వేసుకోవడం కానీ, ఇలాంటి వింత పోకడ ఎప్పుడూ జరగలేదు. భవిష్యత్తులో కూడా ఈ నగరంలో ఇలాంటివి జరగకూడదనేటువంటిది ప్రజల యొక్క అభిష్టం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కానీ కోరుకునేటువంటి ఈ యొక్క విధానం. అందుకు భిన్నంగా 24/5/1996లో అంటే నేను మున్సిపల్ చైర్పర్సన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నికైనప్పుడు నగరంలో ఆ రోజు సప్తగిరి సర్కిల్ దగ్గర వినాయక్ చౌక్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే వినాయకుని విగ్రహం పెడతారు కాబట్టి అక్కడ చౌక్ అనేటువంటిది ఉండేది. అందుకని అక్కడ వినాయక చౌక్ ఎక్కడైతే పెట్టారో గిల్లాసర్ స్కూల్ దగ్గర చాందినీ చౌక్ అని చెప్పి ఇంకోటి ఏర్పాటు చేశారు కొంతమంది. సో ఈ అనంతపురం నగరం మత సామరస్యానికి ప్రతీక. కులాలు మతాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కూడా అన్నదమ్ముల్లాగా అందరూ కూడా మెలిగేటువంటి సాంప్రదాయం ఈ నగరంలో ఉంది. అందుకనే నేను ఆ రోజు వినాయక చౌక్కు సంబంధించినటువంటి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిపించి, దయచేసి మీరు ఈ వినాయక చౌక్ అనేటువంటిది తీసేయండి, దేవుని పేరుతో ఇక్కడ వద్దు, కావాలంటే ఒక వ్యక్తి పేరు పెట్టుకొని చేసుకోండి, ఆ యొక్క కౌన్సిల్లో తీర్మానం ఇచ్చి ఆ యొక్క సర్కిల్గా నామకరణం చేస్తామంటే సరే వాళ్ళు యాక్సెప్ట్ చేసి బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆనాటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ని పిలిపించి ఆ రోజు దాన్ని ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా నేను ముస్లిం మైనారిటీ సోదరులను అంటే రాజకీయాలకు అతీతంగా టౌన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పిలిపించి ఆ యొక్క అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆ యొక్క చాందినీ చౌక్ అనేటువంటి తీసేయండి, ఒక వ్యక్తిని పెడదామని అంటే అప్పుడు అందరూ కూడా భారతదేశం తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం గారిది పెడదామని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఆ విగ్రహానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా వివాదాలకు కానీ తర్వాత ఇతరత్ర మతపరమైనటువంటిది కానీ లేదా రాజకీయ పరంగానే ఇబ్బందులు లేకుండా నగరం ప్రశాంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా నిర్ణయం తీసుకున్న తర్వాత నేషనల్ హైవే అనేటువంటి దీని ద్వారా ఈ విగ్రహాలను తొలగించారు. దాంట్లో రాజశేఖర రెడ్డి గారిది, రాజీవ్ గాంధీ గారిది, ఇందిరాగాంధీ గారిది, అదే విన్సెంట్ ఫెర్రర్ గారిది అన్నీ కూడా తీసుకున్నారు. ఆ విన్సెంట్ ఫెర్రర్ అనేటువంటి విగ్రహాన్ని నేను ఆ రోజు అవే సంస్థ ద్వారా ఒక సంఘ సేవకుడిగా ఒక మానవతావాదిగా ఆయన్ని తీసేయడం కరెక్ట్ కాదంటే అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదంటే
పెద్ద ఎత్తున మనం పోరాటం చేసి తిరిగి అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేసి కంప్లీట్ చేశాం. మిగిలిన చోట ఎక్కడైతే ఉందో రాజశేఖర రెడ్డిది కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటిని ఈ పని పూర్తయిన తర్వాత దాన్ని కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్పారు. ఈ మధ్యకాలంలో మేఘాల మీద అబ్దుల్ కలాంది అనేటువంటి విగ్రహాన్ని ఆ రోజు మేము ప్రతిష్ఠించిన విగ్రహాన్ని శిలాఫలకాలని ఆర్ఎండి వాళ్ళ దగ్గర ఉంటే కొంతమంది అధికారులు చాలా అత్యుత్సాహంతో ఎవరో రాజకీయ నాయకుని ప్రాపకం కోసం తీసుకొని వచ్చి విగ్రహాన్ని ఇంకో చోట పెట్టి అక్కడ వీళ్ళేదో అబ్దుల్ కలాం మీద ప్రేమ ఉన్నట్టు వీళ్ళే కనుక్కున్నట్టు తర్వాత ఆ శిలాఫలకాలన్నీ కూడా వేసుకొని జరిగింది. నేను అధికారులను అడిగాను, అబుల్ కలాం గారిది అడిగాను నేను, ఎందుకు ఈ విగ్రహాన్ని ఈ శిలాఫలకాలు ఎందుకు అని. అంటే ఆ రోజు శిలాఫలకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు చాలామంది పరమపదించిపోయారు. అంటే ఖలీకుల్లా ఖాన్ గారు కానీ, అదేవిధంగా రషీద్ అహ్మద్ కానీ, తర్వాత చాలామంది దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. సో వాళ్ళందరూ హైదరాబాద్ అనే ఒక అడ్వకేటు, వీళ్ళందరూ చనిపోయారు. గుర్తుగా వాళ్ళు చనిపోయినా ఆ రోజు సహకరించారు మత సామరస్యం కోసం. ముత్వల్లి షఫీవుల్లా, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యుడు సైఫుల్లా, ఆనాటి జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడు సాదార్ బాషా, ఇట్లా ఎంతోమంది అందరి పేర్లతో సహా కలిపి ఆ రోజు ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాం. వాటిని ఎక్కడ పోయాయి, ఎందుకు వేయలేదని చెబితే మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు ఒకరి మీద ఒకరు దోబూచులాట్లాడుకున్నారు. వెంటనే మీరు ఆ విగ్రహాన్ని ఆడ పెట్టడం తప్పు, ఆనాటి సాంప్రదాయాన్ని అంటే పురాతనంగా అనాదిగా వచ్చే అనంతపురం దీన్ని మీరు ఎందుకు చేయలేదని చెప్పి అడిగితే వెంటనే ఆర్ఎండ్బి అధికారులు మున్సిపాలిటీ అధికారులు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం జరిగింది. నేను మున్సిపల్ అధికారులను అడిగితే వాళ్ళు ఆ శిలాఫలకాలు మా దగ్గర కనపడలేదు అందుకని లేదు అని, వాళ్ళకి కళ్ళు మూసుకుపోయాయేమో అధికారులకి. వెంటనే ఆర్ఎండ్బిలో గోడలో ఉన్నటువంటి కూడా శిలాఫలకాలని మనమే వీడియోల ద్వారా చిత్రీకరించాం. అంటే ఏ నాయకుడిని, ఏ ప్రజాప్రతినిధిని సంతృప్తిపరచడానికి ఎందుకు ఇదో ఈ శిలాఫలకాలు ఇవన్నీ కూడా దీంట్లో ఇవి తెప్పించి మొత్తం ఇవన్నీ కూడా రికార్డ్ చేశాం. చేసిన తర్వాత వెంటనే దీంట్లో పేర్లు కూడా ఉన్నాయి, ఎవరెవరు ఏం కథ అని. ఆ శిలాఫలకాలన్నీ కూడా తీసుకొని వచ్చి మళ్ళీ నేను ఆర్ఎండ్బి అధికారులకి ఉత్తరం రాశాం. అంటే కమిటీ సభ్యులు రాశారు, ముస్లిం మైనార్టీ సోదరుడు రాస్తే లేదు మా దగ్గర భద్రంగా ఉన్నాయి, ఆ మున్సిపాలిటీ అధికారులు అవి వదిలేసి విగ్రహం తీసుకుపోయి కొత్తగా నేమ్ ప్లేట్స్ చేసుకున్నారని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి అని చెప్పి అధికారులను అడిగితే ఒకరి మీద ఒకరు చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆనాటి మున్సిపల్ కమిషనర్ సంబంధించిన ఒక ఇద్దరు ఇంజనీర్లు వాళ్ళు ఏదో ఎవరికో భయపడి ఆ భయాంతులకు గురై మాకు తెలియదు అనేటువంటి పరిస్థితి వచ్చారు. అంటే ఇది ఏం సాంప్రదాయం, ఇదేంటి? అనంతపురంలో రేపు ఇంకొకరెవరో ప్రజాప్రతినిధి వస్తారు, నగరంలో ఉండేటువంటి శిలాఫలకాలన్నీ కూడా ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి కూడా తీసేస్తే రేపు ప్రశ్నించేటువంటి హక్కు భవిష్యత్తులో వస్తుందా? ఇది మంచి సాంప్రదాయమా? అదే నారా చంద్రబాబు నాయుడు గారిని శిల్పారామం మీ పేరు పెడతామంటే ఆయన వద్దన్నాడు, వద్దులేండి అని. తర్వాత ఒక సాంప్రదాయం ఉంది, గౌరవం ఉంది, మనం గతంలో చేసినట్టు దాన్ని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. ఇదే శిలాఫలకాల వల్ల నాకు నష్టం జరగలేదు లేదు, ఎవరి మీద ఖర్చుతో చేసేటువంటి దుశ్చర్య నిజంగా ఇది మంచి సాంప్రదాయం కాదు. దీనివల్ల నష్టపోయేదని అంటే ప్రజల్లో ఒక దుస్సాంప్రదాయాన్ని నెలకొల్పిన వాళ్ళు అవుతాం. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. అనేక దశాబ్దాలుగా నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, అదేవిధంగా తరిమిల నాగిరెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలామంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, ఎంపీలు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు. కానీ ఈ దుస్సాంప్రదాయాన్ని ఎవరు ఒడగట్లేదు. ఏమంటే పదే అధికారులు సార్ మాకు ఒత్తిడి ఎంతున్నాను. నేను అధికారులు చెప్పాను, మీరు ఈ విధంగా చేస్తే నేను ఒక పార్టీలో ఉన్నా, నాకు క్రమశిక్షణ ఉంది కాబట్టి మౌనం వహిస్తున్నా, లేకపోతే మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేయగలము ప్రజా సంఘాల ద్వారా అందరి ద్వారా. చనిపోయినటువంటి ఆ రోజు కోఆపరేట్ చేసిన వ్యక్తులది శిలాఫలకాలు పెట్టాలంటే దానికి నిస్సాయం అంటే వెంటనే ఈ యొక్క కమిటీ ద్వారా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్స్ ఏమనిచ్చింది, జనవరి 8వ తారీఖు 60 రోజుల లోపల ఆ శిలాఫలకాలు మీరు బిగిరించాలి, లేకపోతే